దేవుని నామకు మహిమ కలుగును గాక. టుడేస్ ప్రాఫెసీ ఆఫ్ ద హోలీ స్పిరిట్, నేటి పరిశుద్ధాత్మని యొక్క ప్రవచనము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. But to this man will I look, even to him that is a poor and of a contrite spirit, and trembled at my word. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు స్పష్టంగా మనందరితో. పరిశుద్ధాత్మ దేవుడు నీ వైపు చూడాలి అంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఎవరైతే వినయము కలిగి దీనుడై నలిగిన హృదయముతో ఆయన మాట చెబితే ఆ మాటకు ఎవరు వణుకుతారో వారిపైనే ఆయన దృష్టి ఉంచుతానని చెప్తూ ఉన్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆ దేశం మీద నాకు అనే దృష్టి ఉంటుంది. దేవుని దృష్టి ఒక కుటుంబం మీద, ఒక వ్యక్తి మీద, ఒక దేశం మీద ఉంది అంటే ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే వాళ్ళు కదల్చబడరు. ఎందుకంటే దేవుడు వారు చూస్తూ ఉన్నాడు కాబట్టి. హాగరు కూడా కదా, ఎల్రోయి నన్ను చూచే దేవుడు. సో ఈ రోజున దేవుడు నిన్ను చూడాలంటే దీనుడు అయి ఉండు, నలిగిన హృదయం కలిగి ఉండు. అదేవిధంగా ఆయన మాటకు వణుకు, ఖచ్చితంగా నిన్ను దృష్టించేవాడే ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని బలపరచును గాక. ఆమేన్.